రేపు మధ్యాహ్నం 3 గంటలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీసులో హాజరు కానున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించనుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి సిబిఐ 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీసులో హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, రాజేంద్ర, వివేకానంద హత్య కేసులో ప్రధానంగా అభియోగాలు అందుకున్నటువంటి కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కోర్టులో నాపల్లిలోని సిబిఐ కోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆ నోటీసులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఎంపీ అవినాష్ రెడ్డికి ఈ నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం నాంపల్లి సిబిఐ కోర్టు ఏదైతే ఉందో సిబిఐ కోర్టులో అవినాష్ రెడ్డి హాజరు అవ్వాల్సిందిగా ఇప్పటికే ఈ నోటీసుల్లో భాగంగా పేర్కొనడం జరిగింది. రేపు మధ్యాహ్నం జరగబోయే ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కీలకంగా మారున్నాయి. అవినాష్ రెడ్డి ఇందులో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వివేకానంద హత్య కేసులో ఇప్పటికే తన కుమార్తె వేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఏదైతే ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, గంగిరెడ్డితో పాటు పలువురు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా తన కుమార్తె పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి సిబిఐ కోర్టు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, అవినాష్ రెడ్డి తరఫున ఎటువంటి వాదనలు జరుగుతాయి, అలాగే ఎవరైతే సిబిఐ తరఫున వకీలు ఎవరైతే ఉన్నారో అతను ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు అనేది మాత్రం రేపు కీలకంగా మారనుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ఉషా.